గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 798. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 609 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,730 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 150 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,419 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.76% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.61% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్స్ కొంచెం పాజిటివ్ లో ఓపెన్ అయినా దాని తర్వాత మన మార్కెట్స్ లో అయితే ప్రెషర్ కనపడింది. మార్కెట్ లో ఈ ప్రెషర్ కనపడడానికి రీజన్స్, నిన్న యుఎస్ Q1 జీడీపీ డేటా వచ్చింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ Q1 లోని వీళ్ళు బిలో గ్రోత్ ని డెలివర్ చేయడంతో పాటు యుఎస్ లో కూడా రిజల్ట్ సీజన్ నడుస్తుంది కదా, అక్కడ మెటా లాంటి కంపెనీస్ కొంత ఫ్లాట్ గైడెన్స్ అది ఇవ్వడంతో ఆ స్టాక్స్ లో ప్రెషర్ చూసాం. దాంతో నిన్న యుఎస్ మార్కెట్స్ లో కొంత ప్రెషర్ కనపడింది. దీనివల్ల ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడిన దీంతో పాటుగా నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 150 పాయింట్స్ లోని ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఏకంగా 71 పాయింట్స్ ని ట్రాక్ చేసింది. దీనిలో మెయిన్లీ బజాజ్ ఫైనాన్స్ 35 పాయింట్స్ ని ట్రాక్ చేయడం జరిగింది. ఈ బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మనం నెక్స్ట్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇవన్నీ రీజన్స్ తోని ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ నిన్న బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు కదా, ఈ నెంబర్స్ గురించి మనం ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ నెంబర్స్ అయితే మరీ అంత బ్యాడ్ గా లేవు. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. కానీ ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది. సో ఈ రోజు స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోని కొంత కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 14.5 మిలియన్ కస్టమర్స్ ని యాడ్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 12 to 14 మిలియన్ కస్టమర్స్ ని యాడ్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే వీళ్ళ కస్టమర్ ఎడిషన్ లోని కొంత లోవర్ గైడెన్స్ ని ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ ఏఎం లోని ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ ఏఎం 26 to 28% ఇన్ బిట్వీన్ గ్రో అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 24 లో వీళ్ళ ఏఎం లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు కొంత లోవర్ గైడెన్స్ ని ఇవ్వడం జరిగింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే కొంత లోవర్ గైడెన్స్ ని ఇవ్వడంతోనే మార్కెట్ లోని కొంచెం కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనం బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లో ఇంత ప్రెషర్ చూసాం. బట్ యాక్చువల్లీ ఈ రోజు స్టాక్ లో కనపడినటువంటి ప్రెషర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మార్కెట్ కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో స్టాక్ ను ఆల్రెడీ ఎవరైనా హోల్డ్ చేస్తున్నట్లయితే వాళ్ళు కంగారు పడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఏ స్ట్రాంగ్ కంపెనీ, వీళ్ళకి స్ట్రాంగ్ బిజినెస్ మోడ్ కూడా ఉన్నది కాబట్టి కంపెనీ రిలేటెడ్ గా మరీ అంత కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఫ్రెష్ గా యాడ్ చేద్దాం అనుకున్నట్లయితే జస్ట్ స్టాక్ లో ఇప్పుడే కరెక్షన్ మొదలైంది కదా, ఒక 1-2 డేస్ వెయిట్ చేసి చూడండి స్టాక్ అసలు ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మరీ స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఒకవేళ ఫర్దర్ గా కొంత కరెక్ట్ అయ్యాక మీరు యాడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఒక 20 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం వెయిట్ చేయడం బెటర్. ఇంకొంచెం కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ట్రెంచెస్ లోని యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాట్సాప్, ఇది మన రోజులో ఒక భాగం అయిపోయింది. దీన్ని యూజ్ చేయడం ద్వారా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ వాట్సాప్ ఇండియా నుంచే వెళ్ళిపోతానంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇండియా ఐటీ రూల్స్ 2021 ప్రకారం మెసేజ్ ఆరిజినేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆ చాట్స్ ని కూడా ట్రేస్ చేయాలి. కాకపోతే వాట్సాప్ లోని ఇద్దరు మధ్యన కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో దానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది కదా. ఈ ఎన్క్రిప్షన్ ఉండడం వలన యూజర్ ప్రైవసీ అనేది ఉంటుందని, బట్ ఇండియా ఐటీ 2021 రూల్స్ ప్రకారం వీళ్ళ ఎన్క్రిప్షన్ తీసేసి మెసేజ్ ఆరిజినేటర్స్ ని ట్రేస్ చేయడం అండ్ చాట్స్ ని ట్రేస్ చేయడం ఇటువంటివి చేసినట్లయితే యూజర్ ప్రైవసీ అయితే దెబ్బతింటుందని, ఒకవేళ వీళ్ళ ప్రైవసీ ఫీచర్ అయిన ఈ ఎన్క్రిప్షన్ ని తీసివేయాలని అడిగినట్లయితే వీళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కి స్పష్టం చేయడం జరిగింది. దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ రోజుల్లోని చాలా రకాల ఫేక్ మెసేజ్లు పెరిగిపోయాయి కదా, సో ఇటువంటి సిచ్యువేషన్ లోని కంపల్సరీ మెసేజ్ ఆరిజినేటర్స్ అయితే ట్రేస్ చేయవలసి ఉంటుందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ వాదిస్తుంది. ఫైనల్లీ ఢిల్లీ హైకోర్టు ఏమంటుందంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే క్రియేట్ అయిందో దీనికి ఒక బ్యాలెన్స్డ్ సొల్యూషన్ అయితే తీసుకురావాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్తుంది. చూడాలి ఇప్పటికైతే వాదనలు నడుస్తున్నాయి కదా, ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది. ప్రస్తుతానికి అయితే ఎన్క్రిప్షన్ తీసేయమంటే మాత్రం వాట్సాప్ ఇండియా నుంచి వెళ్ళిపోతామని ఢిల్లీ హైకోర్టు కి స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ జొమాటో వాళ్ళు కొన్ని డేస్ బ్యాక్ బ్లింకిట్ బిజినెస్ ని అక్వైర్ చేశారు కదా. ఈ బ్లింకిట్ బిజినెస్ ఇప్పుడు జొమాటో కన్నా మోర్ వాల్యుబుల్ బిజినెస్ అని చెప్పి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఈ బ్లింకిట్ ని వీళ్ళు ప్రీవియస్ గా $8 బిలియన్ కి వాల్యూ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ $13 బిలియన్ కి వాల్యుయేషన్ చేయడం జరిగింది. ఈ బ్లింకిట్ వాల్యుయేషన్ అప్గ్రేడ్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి
రీజన్ ఏంటంటే ఈ బ్లింకిట్ యొక్క గ్రాస్ ఆర్డర్ వాల్యూ చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా ఈ ఇండస్ట్రీ స్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు వీళ్ళకి లార్జ్ మార్కెట్ పొటెన్షియల్ కూడా ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ బ్లింకిట్ యొక్క వాల్యుయేషన్ ని వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. సో బ్లింకిట్ యొక్క వాల్యుయేషన్ ని పెంచినట్లయితే అది అల్టిమేట్లీ జొమాటో వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా జొమాటో రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. సింఫనీ ఎయిర్ కూలర్స్ ఉంటాయి కదా, దీన్ని బ్లింకిట్ ద్వారా జస్ట్ 10 minutes లోనే డెలివర్ చేస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని కూలర్స్ ని కూడా వీళ్ళు డెలివర్ చేసినట్లుగా షేర్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఈ సమ్మర్ లో ఎవరైతే సింఫనీ కూలర్స్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు ఆన్లైన్ లో జస్ట్ బ్లింకిట్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వాళ్ళ ఇంటికి 10 minutes లోనే ఆ కూలర్ అయితే డెలివరీ కాబోతుంది. సో దీని ద్వారా బ్లింకిట్ వాళ్ళకి అడ్వాంటేజ్ అండ్ అలాగే సింఫనీ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవచ్చు కాబట్టి అది సింఫనీ వాళ్ళకి కూడా బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా మీరు చూసినట్లయితే దీపక్ నైట్రేట్ స్టాక్ కంటిన్యూస్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఫినాల్ ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు షేర్ చేసిన డేటా ప్రకారం లాస్ట్ ఫ్యూ డేస్ లోనే ఫినాల్ ప్రైసెస్ 32% పెరిగాయి. సో ఇలా ఫినాల్ ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరిగినట్లయితే అది దీపక్ నైట్రేట్ వాళ్ళకి పాజిటివ్ కాబట్టి మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. యాక్చువల్లీ దీని రిలేటెడ్ గా సిఎన్బిసి యాంకర్ ఏం చెప్తున్నారంటే హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ వాళ్ళు మెయింటెనెన్స్ లో భాగంగా వాళ్ళ ఫినాల్ ప్లాంట్ ని ఈ April 10th నుంచి షట్ డౌన్ చేసినట్లుగా వీళ్ళు మాత్రమే కాకుండా మిత్సూయి కెమికల్స్ వాళ్ళు కూడా ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళ ఫినాల్ ప్లాంట్ ని షట్ డౌన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారని అండ్ దీంతో పాటు ఎల్జీ కెమ్ వాళ్ళు కూడా ఈ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళ ఫినాల్ ప్లాంట్ ని షట్ డౌన్ చేసినట్లుగా అనౌన్స్ చేసినట్లుగా. సో ఇన్ని కంపెనీస్ వాళ్ళ ఫినాల్ ప్లాంట్స్ ని షట్ డౌన్ చేయడం వలన ఒక్కసారి ఫినాల్ డిమాండ్ పెరుగుతుంది కదా. డిమాండ్ పెరిగేసరికి ఈ ప్రైజులు కంటిన్యూస్ గా పెరుగుతున్నట్టుగా ఈయన షేర్ చేస్తున్నారు. సో ఎన్ని రోజులు ఈ ఫినాల్ ప్రైజులు ఇలా పెరుగుతాయో దాని వలన దీపక్ నైట్రేట్ వాళ్ళకైతే పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మొబైల్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీ స్టాక్ లోని చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఈ డిక్సన్ టెక్నాలజీస్ యొక్క రేటింగ్ ని బై కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టాక్ కి వీళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 9300 గా ఫిక్స్ చేశారు. సో డిక్సన్ టెక్నాలజీస్ కి వీళ్ళు బై రేటింగ్ ఇవ్వడానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ మొబైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది కంపెనీకి గేమ్ చేంజర్ గా మారబోతున్నట్లుగా. దానికి రీజన్స్ ఏంటంటే రీసెంట్ గా డిక్సన్ వాళ్ళు ఇస్మా టు ఇండియా అనేటువంటి ఒక కంపెనీని అక్వైర్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ మొబైల్ వాల్యూమ్స్ అయితే చాలా బాగా పెరగబోతున్నట్లుగా అండ్ అంతేకాకుండా వీళ్ళు చైనాకి చెందినటువంటి రియల్మీ, ఒప్పో, వివో మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బీబీకే గ్రూప్ తో కూడా పార్ట్నర్షిప్ చేసినట్లుగా ప్రీవియస్ గా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి కదా. సో ఈ బీబీకే గ్రూప్ సప్లై చైన్ లోకి డిక్సన్ ఎంటర్ అవడం వలన అది డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి చాలా బిగ్ పాజిటివ్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తూ స్టాక్ కి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళ దగ్గర నుంచి బై రేటింగ్ రావడంతో ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 3.1% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని ఏసీటీ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళకి వోడాఫోన్ ఐడియాలోని 2.8% స్టేక్ ఉన్నది. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు బ్లాక్ ట్రేడ్ లోని సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి ఈ బ్లాక్ ట్రేడ్ డీటెయిల్స్ అయితే ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. వీళ్ళే ఒకవేళ సెల్లర్స్ అయినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎవరు అక్వైర్ చేశారు అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఆర్బీఐ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ అలర్ట్ వచ్చింది. దీనిలో ఆర్బీఐ ఏం షేర్ చేస్తుందంటే టాక్ చార్జ్ టెక్ అనేటువంటి ఒక కంపెనీ ఆర్బీఐ యొక్క అప్రూవల్ లేకుండానే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇష్యూ చేస్తుందని గుర్తించినటువంటి ఆర్బీఐ వెంటనే వీళ్ళ ఆపరేషన్స్ ని ఆపివేసి ఆ వ్యాలెట్స్ లోని కస్టమర్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని 15 days లోని కస్టమర్స్ కి రిఫండ్ చేయాలని చెప్పి వీళ్ళని ఆదేశించడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్స్ కి వీళ్ళు క్యాష్ బ్యాక్స్ అవి ఇస్తారు కదా, ఆ క్యాష్ బ్యాక్స్ అవి కూడా రిఫండ్ ఇవ్వాలని లేదా ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తామని చెప్పి కస్టమర్స్ కి వీళ్ళు లీగల్ నోటీసులు పంపించినట్లుగా ఆర్బీఐకి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆర్బీఐ రియాక్ట్ అవుతూ మేము జస్ట్ కస్టమర్స్ కి వ్యాలెట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ని మాత్రమే రిఫండ్ ఇమ్మన్నాం, ఇలా క్యాష్ బ్యాక్స్ అవి కంపెనీ వెనక్కి తీసుకోవాలని వీళ్ళని ఏమి ఆదేశించలేదని చెప్పి ఆర్బీఐ క్లారిఫై చేయడం జరిగింది. సో ఎవరైతే ఆర్బీఐ ఆథరైజేషన్ లేనటువంటి ఇటువంటి వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్ ని వాడుతుంటారో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆర్బీఐ అయితే అలర్ట్ ని రిలీజ్ చేసింది. సో ఇటువంటి వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
ఎందుకంటే ఆ వాలెట్స్ లో మనం డబ్బులు అవి పెట్టుకుంటాం కదా, ఆ డబ్బులు అవి మనం పెట్టుకున్న తర్వాత సడన్ గా కంపెనీ బోర్డు తిప్పేసింది అనుకోండి, ఎవరైనా ఏం చేయగలరు. అందుకనే రెగ్యులేటర్ అండర్ లోకి వచ్చేటువంటి అప్లికేషన్స్ అండ్ యాప్స్ ని యూజ్ చేయడం బెటర్ తప్ప మనకి ఎక్కువ క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నారు కదా, ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది యూజ్ చేయకండి. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కేఎస్బి లిమిటెడ్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కేఎస్బి లిమిటెడ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. నెక్స్ట్ సీనియర్ కేర్ బిజినెస్ ఆఫర్ చేసేటువంటి మ్యాక్స్ ఇండియా వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 24 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ సీనియర్ కేర్ బిజినెస్ అంటే సీనియర్ సిటిజన్స్ కి వీళ్ళు హోమ్ కేర్, మెడ్ కేర్ తో పాటుగా సీనియర్ సిటిజన్స్ లివింగ్ కోసం రెసిడెన్షియల్ సర్వీసెస్ ను కూడా వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ అంతరా డెహ్రాడూన్ కమ్యూనిటీలోని 100% టోటల్ ఇన్వెంటరీ అంటే 197 అపార్ట్మెంట్స్ సేల్ అయ్యాయని, దీని ద్వారా 680 crores కలెక్ట్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ అంతరా నోయిడా కమ్యూనిటీలోని ఫేజ్ 1 లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్వెంటరీ అయితే సేల్ చేసేసినట్లుగా, దీని ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు 342 crores కలెక్ట్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ రెవెన్యూస్ లో 100% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేశారని అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాక్స్ ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు యునైటెడ్ స్టేట్స్ లోని విఎస్టీ అమెరికాస్ ఐఎన్సీ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినట్లుగా, అండ్ దీని అండర్ లోని విఎస్టీ ఫీల్డ్ ట్రాక్ ఎల్ఎల్సీ అనేటువంటి మరొక లిమిటెడ్ లైబిలిటీ కంపెనీని కూడా ఇన్కార్పొరేట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కంపెనీస్ ని స్టార్ట్ చేయడం అనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యుఎస్ మార్కెట్ లోని ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ మెషినరీ సెగ్మెంట్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో దాన్ని ఈ కంపెనీస్ ద్వారా వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో దీని ద్వారా యుఎస్ లోని వీళ్ళ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా, అది విఎస్టీ టిల్లర్ ట్రాక్టర్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆంధ్ర పేపర్ వాళ్ళ రాజమండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని ఇక్కడ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏప్రిల్ 2 నుంచి స్ట్రైక్ చేస్తుండడం వలన యూనిట్ లోని ఆపరేషన్స్ అయితే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఈ స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేసినట్లుగా, సో ఈ స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేయడంతో ఏప్రిల్ 25 అంటే నిన్నటి నుంచి ఇక్కడ ఆపరేషన్స్ ని రీస్టార్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆపరేషన్స్ ని వీళ్ళు తిరిగి రీస్టార్ట్ చేస్తున్నారంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఆంధ్ర పేపర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ ఆంధ్ర పేపర్ తో పాటుగా ఈ రోజు సెషన్ లోని రిమైనింగ్ పేపర్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి రీజన్ వెస్ట్ అండ్ సౌత్ రీజియన్ లోని కొన్ని పేపర్ మిల్స్ టెంపరీగా క్లోజ్ అయ్యాయని, దాని వలన డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఏర్పడినట్లుగా. సో ఈ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వలన ఫైనల్ ప్రొడక్ట్ ప్రైస్లు అయితే బాగా పెరిగాయని చెప్పి ఈటీనో యాంకర్ షేర్ చేస్తున్నారు. సో మార్కెట్ లో ఈ ప్రైస్ లో ఒక్కసారి పెరగడం పేపర్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని హిస్టరీలోనే జరిగినటువంటి లాంగెస్ట్ వార్ ఏది అండ్ ఆ వార్ ఎన్ని సంవత్సరాలు జరిగిందని అడిగాను. దీనికి ఆన్సర్ రికాన్క్విస్టా వార్ ఇస్ ద లాంగెస్ట్ వార్ ఇన్ ద హిస్టరీ. ఈ వార్ ఏకంగా 774 సంవత్సరాలు జరిగింది. అండ్ ఈ వార్ తర్వాత ఎక్కువ సంవత్సరాలు జరిగినటువంటి వార్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే 2023 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ 2023 ఇయర్ లోని ఇనిషియల్ గా స్టాక్ మార్కెట్ లో కొంత వాలటాలిటీ కనపడినా దాని తర్వాత స్టాక్ మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంట్ అయితే చూసాం. సో ఈ 2023 ఇయర్ లోని లార్జ్ క్యాప్ స్పేస్ లోని హైయెస్ట్ రిటర్న్ డెలివర్ చేసినటువంటి స్టాక్ ఏది? మీకు దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, అదే ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నది కదా, వీళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్ బస్ కి 30 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ 30 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళకి వచ్చి యాడ్ అయినట్లయితే దీని ద్వారా వీళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ పెరుగుతాయి కదా. సో దాంతో వీళ్ళు ఎడిషనల్ బిజినెస్ చేయబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 2023 లో కూడా వీళ్ళు ఎయిర్ బస్ కి ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇంకా డెలివర్ అవ్వాలి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆర్డర్ ఇచ్చారంటే ఇండియాలోని ఎయిర్లైన్ ట్రావెలింగ్ అనేది బాగా పెరుగుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీ క్యాటర్ చేయడానికి అని చెప్పి వీళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇండిగో రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ కి ఫ్రోజన్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సప్లై చేసేటువంటి చాతా ఫుడ్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. బర్గర్ కింగ్ ఇండియా ఉన్నది కదా, ఈ బర్గర్ కింగ్ ఇండియాకి వీళ్ళు చికెన్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేందుకు గాను బర్గర్ కింగ్ ఇండియా వాళ్ళ ఫుడ్ సేఫ్టీ ఆడిట్ ని అయితే వీళ్ళు క్లియర్ చేయడం జరిగింది. సో ఈ ఫుడ్ సేఫ్టీ ఆడిట్ ని వీళ్ళు క్లియర్ చేశారు కాబట్టి ఇకపైన ఇండియా
ఇండియాలో ఉన్నటువంటి బర్గర్ కింగ్ ఇండియా స్టోర్స్ ఉంటాయి కదా, వీటికి వీళ్ళ చికెన్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయబోతున్నారు. సో దీని ద్వారా వీళ్ళకి కొత్త క్లయింట్ యాడ్ అయ్యారు అండ్ అలాగే వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అవుతుంది కదా. సో ఇది చాతా ఫుడ్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ క్రిసిల్ వాళ్ళకి క్రిసిల్ ESG రేటింగ్స్ అండ్ అనాలిటిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ESG రేటింగ్స్ ప్రొవైడ్ చేసేందుకు గాను సెబీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావడం జరిగింది. యాక్చువల్లీ మీకు అర్థం కావడానికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియా కంప్లీట్ గ్రీన్ ఎకానమీ సైడ్ మూవ్ అవడానికి ప్రయత్నిస్తుంది కదా, దీంతో వేరియస్ కంపెనీస్ కి ESG రేటింగ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. సో ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ESG రేటింగ్స్ ని పొందడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి దీనివల్ల క్రిసిల్ సబ్సిడరీ కంపెనీ వల్ల బిజినెస్ అయితే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు సెబీ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి అది క్రిసిల్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో క్రిసిల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫోర్స్డ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బాలు ఫోర్స్ స్టాక్ ఇప్పటి వరకు BSE లో లిస్ట్ అయి ఉన్నది అండ్ ఈ స్టాక్ ని NSE మెయిన్ బోర్డ్ లో లిస్ట్ చేసుకునేందుకు గాను వీళ్ళకి NSE దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. సో NSE దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ ని వీళ్ళు April 29th రోజున NSE మెయిన్ బోర్డ్ లోని లిస్ట్ చేయనున్నారు. సో NSE లో కూడా లిస్ట్ అయినట్లయితే ఈ స్టాక్ లో లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి అది స్టాక్ రిలేటెడ్ గా మనం కొంత పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో బాలు ఫోర్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టెక్ మహీంద్రా వాళ్ళ నెంబర్స్ వచ్చే యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ లోని ఏమంత సూపర్ గ్రోత్ డెలివర్ చేయలేదు, కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి ఉన్న రీజన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోని డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. మరి స్టాక్ ఎందుకు ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫ్యూచర్ రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ వచ్చిందో దాంతోనే స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంట్ చూసాం. ఈ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 24 వీళ్ళ గ్రోత్ కి బిగినింగ్ అని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ టర్న్ అరౌండ్ ఫేస్ ని చూడబోతున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని స్టెబిలైజేషన్ ఫేస్ ని చూడబోతున్నట్లుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మంచి రిటర్న్స్ డెలివర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 to 27 మధ్యన వీళ్ళ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ తో పాటు మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా చాలా బాగా జరుగుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు విజన్ 27 అని చెప్పి ఒక ఫ్లై వీల్ ని ఇక్కడ మెన్షన్ చేశారు. దీనిలో గ్రోత్ స్ట్రాటజీ, ఆర్గనైజేషన్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్ స్ట్రాటజీస్ ని వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 27 కి వీళ్ళ ఎబిట్ ఎక్స్పాన్షన్ రోడ్ మ్యాప్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళ కాస్ట్ సేవింగ్, పోర్ట్ఫోలియో మిక్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వేరియస్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా వీళ్ళ ఎబిట్ ఎక్స్పాన్షన్ చాలా స్ట్రాంగ్ గా జరగబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంత స్ట్రాంగ్ గైడెన్స్ రావడంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనకి టెక్ మహీంద్రా స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టెక్ మహీంద్రా వాళ్ళ బోర్డ్ 28 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మారుతి వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో 13.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లోని 19.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లో 51.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 47.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ నెట్ సేల్స్ లోను, ఆపరేటింగ్ ఎబిటా లోను, ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు మారుతి వాళ్ళ బోర్డ్ 125 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. యాక్చువల్లీ నెంబర్స్ వైజ్ మనం చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే మార్కెట్ ఇంకా వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంచెం బిలో నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మండే రోజున స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 60% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 66% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ క్యాపిటల్ మార్కెట్ బిజినెస్ ని అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళ క్యాపిటల్ మార్కెట్ బిజినెస్ ప్రాఫిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 68% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఏఎం లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ బోర్డు 3:1 బోనస్ ఇష్యూని రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 3 స్టాక్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో
58.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 71.5% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 35.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 50 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 43 crores కి తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లోని కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ 5% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లోని లాక్ అయిపోయింది. యాక్చువల్లీ లాస్ట్ 6 months లోని ఈ స్టాక్ లోని చాలా మంచి ర్యాలీ చూసాం. ఇంత ర్యాలీ కనపడిన తర్వాత సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడేసరికి స్టాక్ లో మనకి ఈ రోజు ఇంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 3% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు కానీ ఎబిటాలోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 140 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 130 crores కి తగ్గింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో తాన్లా వాళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లోను నెట్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.